వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దుడింగల్ ఓఆర్ఆర్ వద్ద దుడింగల్ పోలీస్ మేడ్చల్ ఎన్ఓటీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు. రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెహల్గాంకు ప్రతీకారం కాశ్మీర్ ఆక్రమించుకోవడమే నిరసన కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ అనంతరెడ్డి. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్ట్, మరొకరు పరారీ. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను హతమార్చిన ఘటన షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఎరుకలి యాదయ్య, మౌనిక అనే దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. యాదయ్య తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవలకు దిగుతుండటంతో గ్రామ సమీపంలో ఉండే ఒక పత్తి మిల్లులో పనిచేసే మౌనిక అదే మిల్లులో మెస్ కోసం కూరగాయలు సప్లై చేసే అశోక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధం బయటపడవచ్చు అనే భయంతో భర్తను హతమార్చాలని ప్రణాళిక రచించారు. ఫిబ్రవరి 18వ తేదీన తమ బంధువుల ఇంట్లో దావత్ ఉందంటూ తీసుకెళ్లి కొత్తూరు మండలం గూడూరు గ్రామ సమీపంలోని గుట్టల వద్దకు వెళ్లిన తర్వాత ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న యాదయ్యను అశోక్, మౌనిక గొంతు కోసి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి అటు నుండి వెళ్లిపోయారు. భర్త అశోక్ జాడ తెలియడం లేదంటూ తానే స్వయంగా పోలీసులకు చేసింది. పలు విధాలుగా దర్యాప్తు చేసిన పోలీసులు మౌనిక, అశోక్లను నిందితులను తేలడంతో అరెస్టుకు రిమాండ్ తరలించారు. తన భర్త యాదయ్య 32 సంవత్సరాల ఇతను మిస్సింగ్ అయిన రాలేదన్న ఉద్దేశంతో మన పోలీస్ స్టేషన్లో షాద్నగర్ కేసులో కంప్లైంట్ చేస్తే ట్రైన్ నెంబర్ 205/2025 కింద కేసు నమోదు చేసి మన ఎస్ఐ సుశీల గారు విజయభాసు గారికి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ప్రూఫ్ లభించలేదు. అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంట్లో పడేసి చెప్పేటప్పటికి మన వాళ్ళు ఆ ఫోన్ మీద అనుమానించలేదు. ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు. చివరికి ఈ మధ్య రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనికతో పాటు ఇంకో అశోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే ఇంటరాక్షన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను పెళ్లి యాదయ్య వివాహం చేసుకున్న నుంచి తను ఎప్పుడు ప్రశాంతంగా లేదు, తను బాగా తాగుతుంటాడు, ఇలా అలవాటు తాగడం, తను పట్టించుకోకపోవడం, బాగా విసిగిపోవడం, దాంతో తను ఈ అశోక్ అనే వ్యక్తితోటి అక్రమం ఏర్పడ్డది. అక్రమం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది, మన సహజీవనానికి అడ్డుపడుతూ ఉండడం ఉద్దేశంతో అతను తీసుకెళ్లి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక ఊరు మన కొత్తూరు మండలంలో ఒక ప్లేస్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ తీసుకెళ్లి అతనికి నమ్మకంగా మందు తాగిన తర్వాత అతను ఎక్కువ మత్తులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన కత్తితోటి తల నరికేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన పెట్రోల్ తోటి అక్కడనే తలకాయ పాటు కాలుస్తారు. కాకపోతే మొత్తం కాలదు, తల సంబంధించిన వెంట్రుకలు విని కొద్దిగా పోవడం జరుగుతుంది. తర్వాత ఇది 2 months వరకు ఎక్కడ కూడా మనకి ఎటువంటి సమాచారం పెట్టలేదు. నేను వాళ్ళ కస్టడీ తీసుకుందా తెలిస్తే అప్పుడు మన సిఐ విజయ్, అట్లా సోషల్ ఎస్ఐ గారు, తర్వాత మన ఎస్ఐ దేవరాజు, తర్వాత మెయిన్ మన నరేందర్, ఆ తర్వాత సువర్ణ, రాజేష్, కనకరాజు, రాజు, వీళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్గా ఫామ్ అయ్యి ఎంతో వితిన్ షార్ట్ టైంలో కేసుని డిటెక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళిద్దరిని రిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ప్రతిభాగం కొంచెం మా సిఏ గారికి, మిగతా అందరి సిబ్బందికి, సిపి గారికి మేము రివార్డు కోసం ప్రపోజల్ పంపిస్తున్నాం. దుండిగల్ పిఎస్ ఆవరణలో మేడ్చల్ ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద దుండిగల్ పోలీసు మేడ్చల్ ఎస్ఓటీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు. రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్దన 33 లక్షల రూపాయలు విలువ చేసే 94 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఒడిశా రాష్ట్రం సుక్మా నుండి తెలంగాణ రాష్ట్రం మీదుగా కర్ణాటకలోని గుల్బర్గ్ వరకు సరఫరా చేస్తున్న ఇద్దరు డ్రగ్ ఫెడర్లు. పోలీసుల అదుపులో షేక్ మునావర్, ఘంటసాల జగదీష్, మరొకరు నిందితుడు దేవా సచిన్ పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు. నిందితులైన ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్కు తరలించిన పోలీసులు. వీళ్ళు డైరెక్ట్ ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళు గుల్బర్గాలో దేవా అనే అతనికి ఇస్తే అక్కడ నుంచి కన్జ్యూమర్స్కు డిస్పర్స్ అవుతుంది. వీళ్ళు మెయిన్ ట్రాన్స్పోర్టర్స్. ఇప్పుడు దేవాలయతను కొనుక్కుంటున్నాడు సార్, అతను కొనుక్కుంటున్నాడు. అతడు కూడా రావాలి, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. అదే టైంలో మన పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఎట్లా సరఫరా చేస్తున్నారు సార్? ఎట్లా సరఫరా? లారీలలో మామూలుగా బ్యాగుల్లో పెట్టుకొని లారీల్లో మా కమిషనరేట్ ఎస్ఓటి టీము మరియు మా దుండిగల్లు ఇన్స్పెక్టర్స్ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర 98 కేజీల గాంజాయి మరియు 33 లక్షల వర్తు గాంజాయి దొరికింది. దాన్ని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఈ గాంజా వీళ్ళు సుక్మా జిల్లా నుంచి లారీలలో మామూలుగా ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇది దేవా అనే అతనికి కర్ణాటక గుల్బర్గాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని మనం మా ఎస్ఓటి టీం అండ్ మా లోకల్ పోలీసుకున్న దుండిగల్ పోలీసుకున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక్కోగా వాళ్ళు షేక్ మునవర్, సన్ ఆఫ్ షేక్ షఫీ అనే అతను, ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. అదేవిధంగా ఘంటసాల జగదీష్, సన్ ఆఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 19 years, ఇతడు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. వీళ్ళిద్దరిని గత కేసుల గురించి విచారిస్తే ఇందులో మునవర్ పైన ఒక పోక్సో యాక్ట్ ఉన్నది. వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళు చేస్తున్నారు వీళ్ళు? రీసెంట్గానే స్టార్ట్ చేశారు. గాంజా కేసులు ఇంతవరకు అయితే పట్టుపడలేదు. కాకపోతే ఈ ఈజీ మనీ కోసం అలవాటు పడి గాంజా అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే కారణంతో వీటిని అమ్మడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనపరుచుకోవాలని, అంతవరకు విశ్రమించొద్దని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి పిలుపునిచ్చారు, కోరారు. ఉగ్రవాద చర్యలకు నిరసనగా బాధిత కుటుంబాలకు అండగా వారికి సంఘీభావం తెలుపుతూ గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వారికి సంఘీభావంగానే శాఖ ఉద్యోగులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉదయం కోర్టు ప్రాంగణం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. ఉగ్రవాద చర్యలకు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం ఇటువంటి సంఘటనలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అదేవిధంగా ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం కాశ్మీర్ని ఆక్రమించుకునేంత వరకు విశ్రమించొద్దని ప్రధానమంత్రిని కోరారు. వెంటనే సైనిక చర్యలను చేపట్టాలని, ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా చూసేలా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా కలిసి ఉగ్రవాద దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి నాగోజీ, కోశాధికారి వెంకట్రావు. పాకిస్తాన్ ఓర్చుకోలేక ఏదో ఈ చిన్న సంఘటన చేయడం జరిగింది. దీనికి మన యావత్ భారతదేశము, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఎంబడి ఉన్నది. పీఓకేని ఆక్యుపై చేసే విధంగా మేము ప్రెషర్ తీసుకొని వస్తూ ఉంటాం కేంద్ర ప్రభుత్వం ఆర్మీ మీద. పీఓకేని ఆక్యుపై చేసేదాకా మనం విశ్రమించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని ఆక్యుపై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. వలిగొండ మండలంలోని
అరూర్ మరియు అన్ని గ్రామాలలో ఎస్సీలు బీసీలు నిరుపేదల ఇండ్లు శిథిల వ్యవస్థలో ఉన్నాయి. భూమి లేని వాళ్ళు, రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గ్రామానికి 30 నుంచి 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినావని, తొలుత నిరుపేదలకే అర్హులకే ఇండ్లు మంజూరు చేయాలి. అధికారులు పార్టీ నాయకులకు భూమి ఉండి ఇండ్లు ఉండి అన్ని విధాలుగా ఉన్న వాళ్లకు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరియు అధికారులు వలిగొండ మండలంలోని అన్ని గ్రామాలలో మళ్లీ ఒకసారి అధికారుల తోటి సర్వే చేసి అసలైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలి. గ్రామ సభలు పెట్టి అర్హులను ఎంపిక చేయాలని నిరుపేదలు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బుధాన్ పోచంపల్లిలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పి సంవత్సర కాలంలోనే భూభారతి చట్టం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు అనుభవించారని, కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా తిరిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరహర్ రెడ్డి, ఆర్డీఓ శేఖర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, నాయకులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ అబ్దుల్లాపూర్ మెట్ట ఒక రైతు తిరిగి ఇబ్బంది పడి ఆఖరికి పెట్రోల్ పోసుకుంటూ అధికారి మీద కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటిస్తే ఆ ఆఫీసరు ఆ రైతు కూడా చనిపోయింది. అంటే అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏదో అధికారిని చేయాలనే బాధ కాదు, ఎటు పాలు పోక ఆ రైతుకు అట్లాంటి పరిస్థితి దాపరిచింది. అట్లా లక్షలాది మంది రైతులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో ఈ ధరణి చట్టాన్ని పడేస్తామని చెప్పినారు. చెప్పినట్టుగానే ఈరోజు అధికారంలోకి వస్తూనే మరి ఈరోజు భూభారతి చట్టం తీసుకొచ్చిండ్రు. భూభారతి చట్టం తీసుకొచ్చి మొన్న జనవరి 4, 2025 చట్టం తీసుకొచ్చి మరి అసెంబ్లీలో మేమంతా కూడా భాగస్వాములు అయినాం. ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మీరు గెలిపించారు, 40 ఏళ్ళ చరిత్ర తిరగరాసి మరి భువనగిరి నుంచి రాసి నన్ను గెలిపిస్తే అసెంబ్లీలో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అన్నిట్లో కూడా నేను కూడా పాల్పంచుకుంటున్నా, అనేక సమస్యల మీద మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క భూభారత్ చట్టం అమలు చేయడంలో నేను కూడా భాగస్వామిని అయ్యి మరి ఆ భూభారత్ చట్టం తీసుకొచ్చి దానికి సంబంధించిన విధి విధానాలు 100 రోజులలో చేసి మొన్న 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి రోజు దాన్ని అమలు చేసే కార్యక్రమం మరి రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా పిలిచి మరి ఇక్కడ శిల్ప కళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ సాక్షిగా ఆయన జయంతి రోజే దాన్ని మరి ఆ భూభారత్ చట్టాన్ని ఆవిష్కరించారు. ఆ రోజుకెళ్ళి మొదలు పెడితే తెల్లారికెళ్ళి మళ్ళీ 17వ తారీఖు నుంచి వివిధ మండలాలలో అధికారులు, కలెక్టర్ వీళ్ళంతా, ఆర్డీఓ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ చేసి వీళ్ళంతా కూడా మరి ప్రజల దగ్గరికి మీరు పోవాలి, ప్రతి మండలం తిరగాలి, సదస్సులు పెట్టి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది నిజంగా ఒక శుభ సందర్భం. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజలలా చెప్పలే, ప్రజలతోటి మాట్లాడలే, రైతు సమస్యలు కూడా వింటున్నాం. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాగోగులేంటి, వాళ్ళ మంచి చెడులు ఏంటి తెలుసుకోవడానికి ఈరోజు ఇట్లా ప్రజల వంతకే వచ్చి ఒక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలనలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి భూభారతి కూడా అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి వివిధ కార్యక్రమాలు కావచ్చు, అన్నిట్ల మీద కూడా గ్రామ సదస్సులు కూడా పెట్టినాం. గ్రామాలలోకి వచ్చి లబ్ధిదారుల పేర్లు తీసుకొని అవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు భూభారత్ చట్టం మీద కూడా మీ దగ్గరికే రావడం జరిగింది. మొన్న ఒలిగొండల మరి జిల్లా సదస్సు మంత్రి గారు కూడా వచ్చిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి, సీనన్ వచ్చి మరి వేలాది మంది సమక్షంలో భూభారత్ చట్టం గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈరోజు పోచంపల్లి మండలంలో మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మరి ఇది చాలా సంతోషకరమైందని కూడా చెప్తా ఉన్నాం. ఇది అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండంటే, అంతకుముందు రైతులు గ్రామాలల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోకపోయేది, సాదా బైనామాలు రాసిచ్చేది, పైసలు ఎంగనా నా భూమి బట్టని రాసిచ్చేది. మరి అట్లాంటి ఆ సాదా బైనామాలకు వాళ్ళకు రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళకు ఏది లేదు.
వాళ్ళకి కనీసం ఇబ్బంది లేదు. ఈ భూభారతి చట్టంలో వాళ్ళకు వసలు కల్పిస్తున్నారు. ఈరోజు దానికి ఆ భూమి ధరను బట్టి స్టాంప్ డ్యూటీ ఫీజు తీసుకొని దాన్ని మీకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సాదా బైనామా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేద్దామంటే రాష్ట్రంలో 10 లక్షల అప్లికేషన్లు ఉంటే ఏ ఒక్క రైతుకు కూడా కాలే. రైతులు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. తన భూమి తనకు కాకుండా పోతున్నదనే బాధ చాలామంది రైతులు బాధపడ్డారు. 10 లక్షల మంది రైతులు ఉంటే మరి నాడు వాళ్ళ ధరణిలో వాళ్ళకి పట్టా కాలేదు. ఎందుకు కాలేదా అంటే వాళ్ళ పేరుకు ధరణి తీసుకొచ్చిర్రు, మరి రైతుల ఇబ్బందులు పట్టించుకోలే. రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆలోచన చేయలే. వాళ్ళకి ఇవ్వాలంటే కూడా వాళ్ళ చట్టంలో విధి విధానాలు లోపాలు ఉన్నాయి. విధి విధానాలన్నీ చేయలే. విధి విధానాలు చేయకపోయేసరికి కోర్టు కొట్టేసింది, మీరు చేయడానికి వీల్లేదని చెప్పి. ఎందుకంటే మనకి విధి లేదు, విధానం లేదు, ఏం లేదు. వాళ్ళు ఎంతసేపు భూమిని కాజేసే కార్యక్రమం హైదరాబాద్లో చుట్టుముట్టు వందలాది ఎకరాలు కన్జర్వేషన్ల పేరు మీద, ఇతరత్ర ల్యాండ్ యూజ్ల పేరు మీద కొట్టేసిన మరి పాపం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ధరణితోటి లాభపడ్డారు తప్పితే ఇంకోటి లేదు. ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు భూభారతి చట్టం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సాదా బైనామాలకు ఈరోజు మోక్షం దొరికింది. నేను అనుకుంటా ఇదే పెద్ద సబ్జెక్ట్ అనుకుంటా. 10 లక్షల మంది రైతులకు ఈరోజు మేలు జరగబోతుందని చెప్తున్నాం. ఇది కూడా ఈ అధికారం ఒక్క దగ్గర కేంద్రీకరం అవుతలేదు. ఒక కలెక్టర్ దగ్గరే కాదు, ఈరోజు ఎంఆర్ఓ చేయగలుగుతారు. ఆర్డీఓ ఆడ ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆర్డీఓ చేస్తాడు. ఎంఆర్ఓ దగ్గర పొరపాటు జరిగితే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ దగ్గర కాకపోతే అడిషనల్ జేసీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు. ఆడ కాకపోతే కలెక్టర్ దగ్గర చేసుకోవచ్చు. కలెక్టర్ దగ్గర కాకపోతే మరి ఇక్కడ జిల్లాలకు ట్రిబ్యునల్ ఉందా, ఏమన్నా లేదు. సీసీఎల్ ఎగిపోతుంది. సీసీఎల్ ఆడ కూడా కాకపోతే ట్రిబ్యునల్ ఉంటుంది తప్పితే మరి కోర్టులకు పోయే అవసరం లేదు. కోర్టులకు పోకుండా ఇదివరకు చిన్న పంచాయతీ అయితే కోర్టులకే పోయేది. అంటే ఇక్కడ సాల్వ్ కాకపోయేది, పరిష్కారం దొరకకపోయేది, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉండిపోయినాయి. ఈరోజు తప్పకుండా ఈరోజు వచ్చిన భూభారత్ చట్టం ద్వారా మనకు ఈరోజు ఎక్కడికక్కడ రైతులకు మనం ఇక్కడ మీ రైతు పోయి ఎంఆర్ఓని అడిగితే ఆ సంబంధించిన ఆ తప్పులు కానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆడ డిఫెక్ట్ ఏదో ఉన్నదో ఎంఆర్ఓ తన విచక్షణతోటి మరి అది చూసి టెక్నికల్గా కానీ చూసి దాని పరిష్కారం అక్కడదక్కడ లభించే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ భూభారత్ చట్టం అంటే ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. రైతుకు భూమికి ఉన్న అనుబంధం దేనికి ఉండదు. మరి తన భూమి తన హక్కులు రాకపోతే ఇంతకుముందు మా అంజమ్మ చెప్పిందా, అంజమ్మనే చెప్తుండే ఆమె 2 ఎకరాలు పట్టా ఇచ్చారు కానీ ఆమె భూమి ఆమెకి ఇస్తలేరు. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు ఇచ్చేద్దామని చెప్పారు. ఇంటురా అంజమ్మ ఉన్నది ఆయన. సో ఇది మీరు అంతా సపోర్ట్లు కొట్టాలి. అంజమ్మ భూమి కూడా 2 ఎకరాల సమస్య ఉంటే అది చేస్తామని. యాదిరెడ్డి ఏదో సమస్య చెప్పిండు, మా ఇంకా ఎవరు సురేందర్ ఆయన సమస్య. మన సమస్యలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా అవుతాయని చెప్తున్నాం. అంటే తప్పులు ఒప్పులు తీసుకొని తప్పులన్నీ పట్టుకొని పోతే. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ నిర్వహించిన తెలంగాణ భూభారతి చట్టం 2025 మండల స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం రాత్రికి రాత్రి ధరణి పోర్టల్ని తీసుకొచ్చారు. దీని వెనుక భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సేవలు అందించడానికి 10,000 పైచిలుకు విలేజ్ లెవెల్ అధికారులను నియమించబోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 7 లక్షల రెవెన్యూ అప్లికేషన్స్ ప్రభుత్వానికి అందాయి. వాటిలో 6 లక్షల వరకు క్లియర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరందరూ ఇక్కడ గేట్ ఎంట్రన్స్ కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
మునుగోడు నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మునుగోడు రైతుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో పరిపాలించిన ప్రభుత్వం అది ఏకపక్షంగా రాత్రికి రాత్రే ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. అది ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనేది వివరాలకపోతే భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి. వెనకాల వేల ఎకరాల భూమిని, విలువైన భూముల్ని కొట్టేస్తూ వాళ్ళ పథకం ప్రకారం ఒక విదేశీ సంస్థతోటి ఆ రోజు ఒప్పందం కుదుర్చుకొని ఆ ధరణి పోర్టల్ నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పారు. ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది పేద రైతులు కొన్న తర్వాత కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల పోర్టల్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా భూ యజమానులు ఎప్పుడు అమ్ముకున్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పేరు మీద పాస్బుక్లు వస్తుంది. ధరలా చాలా మంది రైతులు సూసైడ్ కూడా చేసుకున్నారు, చాలామంది, ఎంతోమంది. అందుకని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం. అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొట్టమొదటిగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు భూమితోటి ప్రతి మనిషికున్న అనుబంధం, అందుకనే మనం భూ తల్లి అంటాం, నేల తల్లి అంటాం, నేలమ్మ తల్లి అని అంటాం, వేరే రకాలుగా భూమాత అంటాం, భూదేవి అంటాం. అంటే మనం అన్నం పెట్టిన, మనం ఈరోజు కాలం మంచిగా ఉండి ఈరోజు 10 కాలం పడి ఈ విధంగా ఉన్నామంటే అది భూతల్లి చదువు అంటాం. భూమికి మనిషికి ఉన్న అనుబంధం అది పేదవాళ్ళకు, రైతులకు నమ్ముకొని కూడా తెలుస్తుంది. ఆ భూమిని కాపాడుకుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా భూమిని నమ్ముకున్న పేదలు మాత్రం దాని నీడలనే దాన్ని చూసుకొని బతుకుతారు కడుపెంటగా. ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి ల్యాండ్ తోటి. 2 ఎకరాల రైతు, 3 ఎకరాల రైతు చాలామంది ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్ పోతున్నామో సరిగా వ్యవసాయం చేస్తే మనకు వారు సరిగ్గా గిట్టుబాటు కాగా భార్య పిల్లలు పూజించుకోలేమని చెప్పి కొందరు చదువుకున్న వ్యక్తులు పోతున్నారు. కానీ భూమిని అనుకున్న కొందరు ఇప్పటికి కూడా నష్టం వచ్చినా సరే కాలమైనా కాలం కాకపోయినా ఒక సంవత్సరం మరొక ఆశలు మళ్ళీ ఈ సంవత్సరం కాలం అయితే మళ్ళీ పంటలు పంట ఏం చెప్పి నమ్మకం అంటే భూమిని నమ్ముకొని ఎంతో మంది కూడా మనం ఈ దేశాన్ని బతుకుతుంటారు. మీ అందరూ తెలుసు మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, సాగునీరు సరిగ్గా లేదు, ఎడారి ప్రాంతంలా ఉంది. ఇప్పుడు శివనగూడెం రిజర్వాయర్, మనం ఏదో రిజర్వాయర్ టన్నల్ మనం పిలిపించినాం. 2 సంవత్సరాలు కంప్లీట్ చేపిస్తే ఈ ప్రాంతం కాలువలు కానీ దొరికితే దాదాపు ఒక 2 లక్షల ఎకరాలు మునుగోడు నియోజకవర్గం స్వచ్ఛందం అవుతుంది. అందుకనే ఇది ఒకటే చెప్పిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ప్రభుత్వం మొదలుపెట్టింది, కానీ నీళ్ళు ఎక్కడికి తేవాలని డిసైడ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో దగ్గర నుంచి టన్నల్ ద్వారా 16 కిలోమీటర్ టన్నల్ దొరుకుతామని 12 కోట్ల టన్నల్ కూడా పిలిపించి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. వర్క్ స్టార్ట్ అవుతుంది. వచ్చే 2 సంవత్సరాలు కంప్లీట్ చేపిస్తున్నా వేరే పనిలేదు. రైతుల కోసం ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాకి సాగునీరు అందించడమే నా లక్ష్యం కంటే వేరే లక్ష్యం లేదు. ఎందుకంటే నీళ్ళుంటే మనుషులు కాదు, పశువులు, పక్షులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటుంది, బతుకుతారు. నీళ్ళుండాలి, నీళ్ళుంటేనే ఆ భూమికి అందం, ఆ ప్రాంతం అంతా కనకలాడటం సస్యశ్యామలం ఉంది. అందుకని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాల్సిన బాధ్యత రాబోయే 3.5 ఏళ్ళ నిద్రపోవద్దు. అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతంలో కాలువల నుంచి నీళ్ళు తీసుకొచ్చి రిజర్వాయర్లకు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత నాతో పాటు నాయకులందరి మీద ఉంది. ఎందుకంటే పోలీసులను పెట్టి కేసులు పెట్టుకొని భూమి రాకపోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఇది ప్రజల కోసం, రైతుల కోసం ప్రాజెక్టులు పెడతారు, కానీ కాంట్రాక్టర్ల కోసం అంటే టీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ప్రాజెక్టులు పెడతారు. ఎవరికి భూమి అయినా సరే మన మరి కూడా మండలంలో శివరాపురం రిజర్వాయర్ కింద 4 గ్రామాలు పోయింది.
రాకపోయినాయి మా ఆడియో వాళ్ళు కనుక్కున్నారు. కానీ ఒక 10% కొందరు మాకు ఆరంగా రాలేదని ఇళ్ళ సమస్యలు కూడా మీరు చింతపల్లి కాడ మీరు సభ చేసింది. కానీ అది ఎప్పుడో చేయాలి. మామూలుగా అయితే ల్యాండ్ ఎక్విపేషన్ 90% అయిన తర్వాత టెండర్లు ఇవ్వాలి. మామూలుగా రూల్ ప్రకారం అయితే చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టు కట్టాలన్నా 90% భూమి తీసుకున్న తర్వాతనే ఆదాయం వచ్చినాక టెండర్లు ఇవ్వాలి. కానీ అప్పుడు మన కేసీఆర్ గారు దొరవారు రాజరిక పాలన చేసిన రాజుగారు గ్రామం అసలు టెండర్లు అగ్రిమెంట్ కాలేదు. కాంట్రాక్టర్ వచ్చిండు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, నోటీసులు లేదు, మేఘాల మీద ల్యాప్టాప్ తీసుకున్నారు. కరెక్ట్ కాదని మల్లన్న సాగర్ కావచ్చు, శివనగూడెం కావచ్చు, లక్ష్మణపురం కావాలి, అది మాత్రం ప్రొసీజర్ ప్రకారం పోలేదు. ఆ రోజు నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు నష్టపోయిన వాళ్ళు రానులందరూ ఇప్పుడు మా వెంట వస్తుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అదేవిధంగా మీకు కొన్ని అంశాలు చెప్తే ఎక్కువ చెప్పుకోను, ఎందుకంటే మీ అందరికీ ఇప్పటికే నాకంత ముందు మాట్లాడేవాళ్ళు ఆ రోజు ధరణి వల్ల మనందరికీ తెలియదు. కానీ కేసీఆర్ కుటుంబం కావచ్చు, అప్పుడు నాయకులు రాత్రికి రాతే అసైడ్ భూములని పట్టా భూములుగా మార్చుకున్నాం. ఆ ధరణి ఫోటో ఎటువంటిదంటే ఆనాడు ఆ ధరణి ఫోటోని ప్రజల కోసం కాకుండా ఒక నియమిత ప్రభుత్వం నలుగురు కోసం ఒకరిద్దరు కలిసి చట్టాన్ని తయారు చేసినట్టు తప్పితే నిజంగా ధరణి ఫోటోలు అనేది ప్రజల కోసం రైతుల కోసం తయారు చేసినట్టు లేదు. ఎన్ని నడుచుకున్నామంటే సమస్యలు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలు కానీ చిన్నగానే ఉన్నాయి. 10 ఏళ్ళ వాటిని చక్కదిద్ది మన లైన్లో పెట్టి సిస్టమ్ మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తానికి కొంచెం టైం పడుతుంది. కానీ రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలలో విశ్వాసం కలిగించాలి. మనం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సమూలమైన మార్పులతోటి ప్రజలను వినియోగకరంగా ప్రజలకు పనికొచ్చే విధంగా పథకాలను ప్రవేశపెట్టి అన్ని రకాలుగా పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కొందరికి ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు ఎదురు చూస్తారు, మళ్ళీ వీళ్ళు ఫెయిల్ అయితేనేమో మళ్ళీ నాకు ఓటు వేస్తారు, మళ్ళీ వీళ్ళు అధికారం వస్తామని చెప్పి కలలు వెళ్తారు. కానీ అది వాళ్ళకి పగటికాలంటే వాళ్ళు మళ్ళీ రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఇచ్చడమే కాక పేద ప్రజల విషయంలో మాత్రం కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ రోజు బీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఊళ్ళలో ఉన్నట్టు అంతమందికి బీఆర్ఓలు ఉంటే కొంచెం ఈజీ ఉండేది. ఇప్పుడు వాళ్ళ దళాల మీద ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి ఉండదు. మళ్ళీ వాళ్ళని ప్రవేశపెట్టడం, ప్రతి గ్రామానికి విలేజ్ ప్రొఫెసర్, జీపీఓ, గ్రామ పంచాయతీ ఆఫీసర్ అని చెప్తున్నాం. దాదాపు అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లెకు, ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ ఆఫీసర్ని అపాయింట్ చేయబోతుంది. అంటే ఆ పరిధిలో ఉన్న ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ జీపీఓ స్థాయి నుంచి వెంటనే తహసీల్దార్ వరకు, ఆర్డీఓ వరకు, కలెక్టర్ వరకు ఇమీడియట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు. అంటే ఎంతో పారదర్శకంగా ఉండాలి. దళాల చేతిలో పేద రైతులు, అమాయకులు మోసపోవద్దు. ఈ ప్రభుత్వ సేవలు డైరెక్ట్గా ప్రజలకు చేరువగా ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళీ జీపీఓలను కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ వ్యవస్థని ఎంత బలోపేతం చేస్తే ఈ గ్రామాల్లో పేదలకు అంత దగ్గరైతాం. ఈ ధరణి పోటీలు పోయిన తర్వాత ఆ సమస్యలను మన యొక్క ఈ 4-5 ఏళ్ళ ధరణి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. కాబట్టి దాదాపు 7 లక్షల రెవెన్యూ అప్లికేషన్స్ వచ్చినాయి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. దానికాని 6 లక్షల అప్లికేషన్స్ మీద సమస్యల పరిష్కారం చేసినట్టు అఫీషియల్గా మనకు రికార్డు 6 లక్షల సమస్యల పరిష్కారం చేసినట్టు. అంటే ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ భూభారతి చట్టం ద్వారా తప్పకుండా నాకు తెలిసినంత వరకు ఇంత క్రిస్టల్ క్లియర్గా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా గతంలో ఎప్పుడు చట్టం తీసుకురాలేదు. కొట్లాడాలని సరే ప్రభుత్వంతో చేయాలి. అదేవిధంగా నాకంటే ముందు మాట్లాడిన చాలామంది
మంత్రులు కావచ్చు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు చెప్పింది. ఈ భూభారత చట్టం వచ్చిన తర్వాత రైతులకు కొన్ని అపోహలు ఉండే ఆ ధరణి వల్ల. ఇప్పుడు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కు, రెవెన్యూ అధికారి ఆఫీసులకు, ఎంఆర్ఓ, ఆర్డీఓలో ఉండే వాళ్ళ యొక్క అధికార వికేంద్రీకరణ చేయబడ్డది భూభారత చట్టంలో. అంటే ప్రతిదానికి హయ్యర్ లెవెల్ పోవాల్సిన అవసరం లేదు. తహసీల్దార్ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లోనే, జేసీఆర్ లెవెల్నే 99% 99% సమస్యలు ఈ భూభారత చట్టం, కొత్త చట్టం ద్వారా మీకు ఈ సమస్యల పరిష్కారం కాబోతున్నాయి. ఎన్నో ఏళ్ళు ఈ సమస్యలకు పరిష్కారం కానివ్వడం వచ్చింది. అటువంటి సమస్యలకు రాబోయే రోజుల్లో మొత్తం భూ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకోసమే ప్రజల కోసం ఆలోచించి ఎంతోమంది, ఎందుకంటే మీకు అందరూ తెలుసు, రెవెన్యూ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ, ఆర్డీఓ వాటిని ఏమనుకోదు. రెవెన్యూ ఆఫీస్ అంటేనే కరెక్షన్ అని పేరు అవినీతి, అదొక అభిప్రాయం. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ పైసలు ఏం పని కాదని చెప్పి ఉండాలి. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనసులో ఉంది. దయచేసి నేను అందరూ ఈ ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత వాసిగా, మా మీద కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మాకు అధికారం ఇచ్చిన ప్రజలు కనీసం ఇప్పుడైనా సరే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఒక కుటుంబ పార్టీ, ఒక రాజకీయ పాలన జరిగింది ఇక్కడ. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు. ఎవరికైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, భూ నిర్వాసితులు కానీ, ఆర్ఎండ్ఆర్ కానీ, అప్పుడు మన భూపా ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కానీ, అప్పుడున్న 2013లో నేను పార్లమెంట్ సభ్యులుగా ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ పార్లమెంట్ బిల్లు పాస్ అయింది. కానీ 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2013 ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదు కొన్ని స్టేట్లో. జీవో నెంబర్ 120 తీసుకొచ్చి రాత్రికి పొలాలలో టెంట్లు వేసి రైతులను బెదిరించి, తాగిపించి, తినిపించి భూములు తీసుకొని ప్రాజెక్టులు కట్టింది. కానీ నిజంగా ఆ చట్ట ప్రకారంగా మనకు రైతులకు కానీ భూ నిర్వాహకులకు న్యాయం జరగలేదు. చంచల్గూడ మహిళా జైలుకు మహిళా కమిషనర్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద కమిషన్ సభ్యులతో సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులు, ములాఖత్లు, న్యాయ సహాయం గూర్చి జైలు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి వివరించారు. ఖైదీలతో చైర్పర్సన్ మాట్లాడి వారి బాగోగులు, కేసు వివరాలు తెలుసుకున్నారు. ఖైదీల స్వయం ఉపాధి పథకాలు, వైద్య సౌకర్యాలు వఖాబు చేశారు. చెంచల్గూడ మహిళా కారాగారాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మహిళలు, ఖైదీలైనా సరే మహిళలు అనే మనము చెప్పాలి. సో వాళ్ళు రకరకాల శిక్షలను అనేవి తర్వాత ఇప్పుడు వాళ్ళకి అందరినీ చిన్న సెగడకి రాలేదు. సరే వాటా దాలి ఉంటే కౌన్సిలింగ్ కానీ అవి నేను చిన్న సెగడకి రాలేదు. సరే వాటా దాలి ఉంటే కౌన్సిలింగ్ కానీ అవి నేను అందుకని సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. సరే, ఏ రకమైన శిక్ష పడ్డా కానీ మహిళలే. సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతూ ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క అంటే టాయిలెట్స్తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి, వాళ్ళు పని చేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి, వాళ్ళ బరాక్ కానివ్వండి, వాళ్ళు అసెంబ్ల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి,
ప్రతి చోట పర్సనల్గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది. అంటే టాయిలెట్స్తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి, వాళ్ళ బరాక్ కానివ్వండి, వాళ్ళు అసెంబ్ల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి, ప్రతి చోట పర్సనల్గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది. నిన్ననే అరెస్ట్ అయినటువంటి అఘోరి కూడా అక్కడ సెపరేట్ సెల్లో పెట్టారు, తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానివ్వండి, జైలర్ గారు కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా ఏ రకమైనటువంటి కన్సర్న్ వాళ్ళపైన చూపిస్తున్నారు, ఏ రకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారని ఇండివిజువల్గా కూడా ఖైదీలతో మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. సత్ప్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియబుల్ థింగ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, సూపరింటెండెంట్ గారి నుండి మొదలు పెట్టుకొని డెప్యూటీ సూపరింటెండెంట్ కానివ్వండి, జైలర్ కానివ్వండి, డెప్యూటీ జైలర్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్లను మీరు ఏదో తప్పు చేసి శిక్ష అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చారు అనే విధంగా కాకుండా మీరు కూడా మాతో సమానంగా ఒక మహిళని అనేటువంటి గురించి వాళ్ళు ఒక ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం జరుగుతుంది. చాలా అభినందిస్తూ సత్ప్రవర్తన వచ్చి మళ్ళీ వాళ్ళని చేసి చెప్పడం బాగున్నాయి. లేదు నేను కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆధ్వర్యంలో హిందువులు మరియు ముస్లింలు, కాలనీ సంఘాల ప్రతినిధులు, పలు పార్టీ నేతలు మలక్పేటలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రదాడిలో మృతులకు ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్నారు. దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పెహల్గాం ఘటనలో పలువురు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. भैया फोन कैमरा में हाँ फ्लैश बोला
వరంగల్ జిల్లా మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాము. ఈ సంవత్సరంలో 250 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈరోజు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 2 ఏరియా కమిటీ సభ్యులు, 4 కమిటీ సభ్యులు ఉన్నారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాము. మా ఉద్దేశం మావోయిస్టు పార్టీ సభ్యులు హింసాయుత విధానాన్ని వదిలేలా చేయడమే. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా మా పోలీసు శాఖ సహకారం అందిస్తుంది. ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులు లొంగిపోవాలి. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. లొంగిపోయిన మావోయిస్టులు అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమంలో పనిచేశారు. కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసుల పర్యవేక్షణలో ఆపరేషన్ కర్రెగుట్ట జరుగుతోంది. తెలంగాణకు చెందిన 95 మంది మావోయిస్టులు యాక్టివ్గా ఉన్నారు. ఆర్మీ సెక్యూరిటీ వాళ్ళు సమయానికి అక్కడికి వచ్చుంటే మా అన్న బ్రతికేవాడు. మా అన్న గంటన్నర పాటు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు. మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు న్యాయం చేయండి అంటూ ఉగ్ర దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన. बिल्कुल वो मरेगा जिसने मारा वो मरेगा. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పహల్గాం దాడిలో హిందువుల మీద ముష్కరుల దాడి తర్వాత పాక్ హైకమిషన్ వేడుకలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎంబసీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులు పోలీసులు నిలువరిస్తున్నారు. ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం. ఎగబడ్డ జనం. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరికి దగ్గర 700 వసూలు. ఉప్పల్ బగయత్లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు భారీగా చేరుకున్న జన పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేయడంతో 2 అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు. నా చెప్పు.
జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్ట్. మరొకరు పరారి. అతని వద్ద నుండి 11.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు. ప్రధాన నిందితుడు వేణుకుమార్ అరెస్ట్. మరో నిందితుడు సంపత్ సాయి పరారి. ఈ నిందితుడు సైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో 44 గృహ చోరీ కేసుల్లో పాల్గొన్నాడని, అనేకసార్లు జైలుకు వెళ్లాడని, పోక్సో చట్టం కేసుతో పాటు ఎన్డీపీఎస్ చట్టం కేసులో ఉన్నాడని, గతంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అదుపులోకి తీసుకుని 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు అని సమావేశంలో తెలిపిన జీడిమెట్ల సిఐ. ప్రాపర్టీని రికార్డ్ జరిగింది. సిల్వర్ ప్రాపర్టీ మొత్తం గట్కేసర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిల్వర్ ప్రాపర్టీ. గోల్డ్ లో కొంత భాగం జీడిమెట్లది, కొంత భాగం వాజ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. పరిధిలో గత నెల 6వ తారీఖులో జరిగినటువంటి హెచ్బీ నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జిడిమెట్ల, బాజ్పల్లి అలాగే గట్కేసర్లో 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించినటువంటి సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్టాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో బాల్నగర్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ ను దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దుడింగల్ ఓఆర్ఆర్ వద్ద దుడింగల్ పోలీస్ మేడ్చల్ ఎన్ఓటీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు. రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెహల్గాంకు ప్రతీకారం కాశ్మీర్ ఆక్రమించుకోవడమే నిరసన కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ అనంతరెడ్డి. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్ట్. మరొకరు పరారీ. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.